హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబుకి గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఈ రోజు మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి వస్తున్నాడు అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఈ తరుణంలో కన్నప్ప మూవీకి ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మూవీకి ఇది సంబంధం లేదు, ఇది కుటుంబ సమస్య, అది వేరు. ఇప్పుడు ఇదేమి మన పుష్ప 2 సినిమా రిలీజ్ ముందు మెగావారు జరిగి పుష్ప 2ని బ్యాన్ చేయాలి లేకపోతే ఇంకోటి రకరకాలు విన్నాం. ఫస్ట్ నుంచి కూడా దానికి అన్ని అడ్డంకులు కల్పించాలి, అన్ని కల్పిద్దామని వాళ్ళు చూశారని దాన్ని అన్ని దాటుకొని సినిమా రిలీజ్ అవ్వటం, హిట్ అవ్వటము, భారీగా కలెక్షన్లు రావటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కుటుంబ కలహాలు అంటే ఒక రకంగా అది కుటుంబ కలహమే. మెగా ఫ్యామిలీ అండ్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ వీళ్ళతో క్లాష్. ఇక్కడ ఇది సొంత ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు. ఈ క్లాషెస్ సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తాయని అయితే అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. సినిమానే. కామన్ మ్యాన్కి ఏంటంటే సినిమా బాగుంటే వాడు చూస్తాడు, కానీ మీ ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నారు కాబట్టి మేము ఈ సినిమా చూడము, లేకపోతే మేము బాగున్నా చూడము, అసలు ఎట్ట ఉన్నా చూడము, మీ ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు చూస్తాము, ఈ అవసరం జనానికి అయితే లేదు. సినిమా బాగుంది రిలీజ్ చేయగలిగితే చాలు, సినిమా బాగుంది ఆదరిస్తారు, లేదు అంటే తిప్పి కొడతారు. అంటే ఈ టైంలో మళ్ళీ కన్నప్ప మూవీ బ్యాన్ చేయాలి అనేది ఒకటి రూమర్ నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? దేనికి బ్యాన్ చేయాలి అసలు? వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరు గొడవకి కన్నప్ప ఎందుకు బ్యాన్ చేయాలి? ఇప్పటికే పోనీ బోల్డ్ డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు న్యూజిలాండ్లో అక్కడ షూటింగ్ అవన్నీ చేసి చాలా రిస్కీ సీన్లు కానీ అవన్నీ అక్కడ చేయటము చాలా రిస్క్తో కూడిన పని. న్యూజిలాండ్ భారీగా పెద్ద షెడ్యూల్ అంతా ఎక్కువ భాగం అక్కడే జరిగింది. ఇక్కడి నుంచి ఇంతమందిని తీసుకెళ్ళి స్టాఫ్ని, క్రూ మొత్తాన్ని, యాక్టర్ని అందరిని అక్కడ అన్నాళ్ళు ఉండి వాళ్ళు షూటింగ్ చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని రెమ్యునరేషన్ ఇంత. ఇప్పుడు ఎవడో దారిని పోయేవాడు మీ ఇద్దరు కొట్టుకున్నారు కాబట్టి సినిమా బ్యాన్ చేయనేది ఎంతవరకు కరెక్ట్? అసలు సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది, పర్సనల్ గొడవలకిను సినిమాకి సంబంధం లేదు. సో ఇదే విషయంలో ఇప్పుడు నిన్న మంచు మనోజ్ మోహన్ బాబు మీద కేసు పెట్టడం జరిగింది. అంటే నన్ను కొట్టాడు. సో ఏమన్నా మోహన్ బాబు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎప్పుడే మనం ఇవన్నీ చాలా విన్నాం. మనం ఎప్పుడు ఎవడు అరెస్ట్లు అవ్వు, అంతే కదా. చాలా సందర్భాలు చాలా మంది ఇళ్లలో గొడవలు అయినాయి. ఏమైందో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితేనే బాలకృష్ణ అరెస్ట్ అవ్వాలి, అంతే కదా. ఇద్దరి మీద కాల్పులు జరిగినాయి, గార్డ్ ఏమో ఏకంగా చనిపోయాడు, సెక్యూరిటీ గార్డు. అంత జరిగితేనే అక్కడ అరెస్ట్ అనేది లేదు. ఆయన ఉన్న కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ అన్నారు, సైకిక్ ప్రాబ్లం అన్నారు, ఈయనకి మెంటల్ ప్రాబ్లం ఉంది, పిచ్చి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చారు. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి కోర్టులో కేసు కొట్టేయించుకున్నారు. అంటే పెద్దవాళ్ళకి ఇట్లా పెద్దవాళ్ళ వ్యవహారాలు వీటిల్లో ఏంటంటే అది విషయం ఒక రకంగా వీళ్ళు కుటుంబం గొడవపడి ఈ చిల్లరలాగా బయటకు వచ్చి రోడ్డు పాలైంది. కానీ మ్యాటరు అంటే బాలకృష్ణ వచ్చాడు కాబట్టి అడుగుతున్నానండి. ఇప్పుడు అంటే దీని వెనకమాల ఉంది వైఎస్ఆర్, అంటే వైఎస్ఆర్ గారు కూడా సహాయం చేశారు అనేది ఒకటి ఉంది. దీని ఎంతవరకు నిజము ఏంటి? అది చాలా మంది ఓపెన్గా చెప్పిందే కదా. అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ పురంధరేశ్వరి గారు సొంత తమ్ముడు కాబట్టి బాలకృష్ణ, ఈమె వెంటనే ఒకే పార్టీ కాబట్టి అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి సెంట్రల్ మినిస్టర్గా ఉంది, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి. సేమ్ టైము ఇటు చంద్రబాబు కూడా ఒకప్పుడు ఆయనకి మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు. ఇంకోటి మనం రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైం కానీ అంతకుముందు ఆయన వ్యక్తిత్వం, ఆయన మెంటాలిటీ చూసుకుంటే శత్రువు అయినా ఎవడన్నా వచ్చి సాయం అడిగితే చేసే రకం అని. అంటే తర్వాత మనకి చాలామంది చాలా రకాలుగా మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇన్సిడెంట్లు చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి శత్రువు అయినా సరే వెళ్ళి సాయం అడిగితే చేసే ఇది ఉన్నవాడు, అటువంటి మనస్తత్వం అయిందని. అలానే దానిలో భాగంగా వీళ్ళు వెళ్ళి ఆయన్ని బతిమలాడుకోవటం అవి జరిగితే ఆయన చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కాకపోతే వాళ్లే ఓపెన్గా అందరూ చెప్పుకునే విషయం ఇది. అంటే చట్టం ఒకళ్ళకి మాత్రం చుట్టమే, అందరికీ కాదు, కొంతమందికి చుట్టమే అనేది ఈయన బాలకృష్ణ ఉదంతం అసలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే మహేష్ గారు, ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు? కన్నప్ప రిలీజ్ అవుద్దంటారా లేదంటారా? కన్నప్ప రిలీజ్కి ఇవన్నీ నిజంగా చెప్పాలంటే చిల్లర గొడవలండి, ఎటువంటి సంబంధం లేదండి.
ఇవన్నీ చిల్లర గొడవలు. ఇంట్లో ఇద్దరు అన్నములు కొట్టుకున్నారు, దానికేముంది వాళ్ళ కాదు రేపు పొద్దున్న వాళ్ళు సెటరేట్ అవుతారు. ఇద్దరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎవడరా మీరు ఎవర్రా మా గురించి మాట్లాడటానికి కానీ ఇద్దరు కలిసి ఒక మాట అన్నారు అనుకోండి, మనలాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవడని డిబేట్లు పెట్టుకొని, లేకపోతే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నట్టు ఆయన అఖిల్ ప్రియ గారు చెల్లింగ్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎవడని రియాక్ట్ అయినా, ఇటు మోహన్ బాబు ఫ్యాన్స్ రియాక్ట్ అయినా, వీళ్ళందరూ అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు అవుతారు. అప్పుడు ఇంత జరుగుతున్నా కానీ మంచు లక్ష్మి ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటారు మీరు? మనం ఫస్ట్ నుంచి చూస్తే అసలు మంచు లక్ష్మి ఇద్దరితోనూ బాగానే ఉంటుందామా. అవును, మంచు విష్ణుతో కానీ మనోజ్తో కానీ రాజీ చేయడానికైనా కనీసం ట్రై చేయాలి కదా అని. ఆమె అసలు మామూలు బొంబాయిలో ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు రాజీ చేయడానికంటే ఆమె అసలు ఒకవేళ ఇక్కడ ఉందో లేదో ఒకటి. రెండోది పరిస్థితి అక్కడ దాకా కూడా చేయి దాటిపోయే పరిస్థితి ఉంటేనే ఇక్కడ దాకా వస్తుంది. ఇంట్లో ఇప్పుడు తండ్రి మాటే వినలేదు అనుకోండి, ఇంకా ఇంట్లో మిగతా అక్క లేకపోతే ఏ మాట వినాలనేది అక్కడ దాకా చేయి దాటిపోతేనే ఈ పరిస్థితి దాకా వస్తుంది. తండ్రి మాటే వినట్లేదు, ఇప్పుడు ఇక్కడ గొడవ పడుతున్నారు, ఇంకా ఆమె మాట ఎంతవరకు వింటారు. రెండోది మంచు మనోజ్కి కూడా ఆమెతో మంచి అటాచ్మెంటే ఉంది. మంచు మనోజ్ మన రీసెంట్ ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ హల్దీ ఫంక్షన్లు అవి అన్నీ మొత్తం కూడా ఏమే ఆర్గనైజ్ చేసింది మంచు లక్ష్మి గారు. మిగతా ఫ్యామిలీ వాళ్ళు దూరంగా ఉన్నా మొత్తం ఏమే ఆర్గనైజ్ చేసింది. మోహన్ బాబు మాత్రం పెళ్ళప్పుడు వచ్చి అక్షంతలు వేసి వెళ్ళటం అది జరిగింది. మరి లోకం కోసం ఏదో ఇష్టం ఉన్నా లేకపోయినా అది చేసి వెళ్ళారు. ఆమె మాత్రం మొత్తం మంచు మనోజ్ పెళ్ళప్పుడు ఆమె ఈ హల్దీ ఫంక్షను, ఈ సంగీతం ఇవి ఆమె ఆర్గనైజ్ చేసింది. ఆ టైంలో మా తమ్ముడిని ఎవరు ఏం బిగుతారు రంట్రా చూసుకుందాం అనేది ఒకటి నడుస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు అసలు? ఎవరు? మంచు లక్ష్మి మనోజ్ని. మనోజ్ విషయం మనోజ్ సపోర్ట్ గానా లేకపోతే మనోజ్ సపోర్ట్గా? మనోజ్ సపోర్ట్గా. అది నేనైతే అదేం అనుకోవట్లేదు, కానీ అంటే ఓపెన్గా అట్లా మా తమ్ముడు ఏమేం చేస్తారు రండ్రా అంటే ఎవరిని అన్నట్టు, అటు తండ్రి నేను ఇంకో తమ్ముడిని అన్నట్టు. అవును. అంటే ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు మంచు మనోజ్ ఇంటి చుట్టూ 100 మంది బాడీ గార్డులు ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వాళ్ళిద్దరు అంటే ఏమన్నా కొట్టుకునే అవకాశం ఉన్నట్లే కదా. మరి ఆల్రెడీ అంతకుముందు కొట్టుకున్నారు కదా. ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే మంచు మనోజ్ కి సపోర్ట్ గా ఉన్నట్లే కదా ఇప్పుడు. మరి అయితే మంచు లక్ష్మి సపోర్ట్ వల్ల ఈ బాడీ గార్డ్స్ వచ్చారంటారా మనోజ్ ఇంటి దగ్గరికి? కాదు కదా, కాదు. మంచు మనోజ్ ఏర్పాటు చేసుకుని బాడీ గార్డ్స్. ఎందుకంటే మంచు విష్ణు కూడా బాడీ గార్డ్స్ తో ఆయన ఇంటి దగ్గరికి వస్తున్నాడు అనేది ఇది ఉంది కాబట్టి, అది కాకపోయినా తర్వాత ఏదైనా జరగచ్చు అనే ఉద్దేశంతో ఎవరి తగ్గట్టు వాళ్ళ రక్షణగా వాళ్ళను పెట్టుకోవడం అనేది సహజం. అది అయితే మధ్యలో ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళే ప్రైవేట్గా సెక్యూరిటీలు పెట్టుకొని వాళ్ళు చేసుకున్నట్టుంది. కాబట్టి ఇది అసలు ముందు మనం చూస్తే ఫస్ట్ నుంచి మనోజ్ డిఫర్గానే ఉన్నాడు. ఫ్యామిలీ కొంచెం ఎడంగానే ఉన్నట్టు కనబడుతుంది. మిగతా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఆస్పెక్ట్స్లో చూస్తే ఇతను కొంచెం డిఫరెంట్గా ఉంటాడు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ మంచు మోహన్ బాబుకి ఫస్ట్ భార్యకి పిల్లలు వీళ్ళు ఎవరు, విష్ణు అను మంచు లక్ష్మి. రెండో భార్యకి కొడుకేనా మంచు మనోజ్. ఇప్పుడు ఆమె ఫస్ట్ భార్య ఆమె చనిపోయారు, రెండో ఆమెను చేసుకున్న తర్వాత ఈయన పుట్టారు. వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఫస్ట్ భార్య అని ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇటు తల్లి మనోజ్కి సపోర్ట్ చేయాలి, మనోజ్ బయట ఉంటాడు. ఇటు మంచు విష్ణు లక్ష్మి మనోజ్ బాబు మోహన్ బాబు ముగ్గురు బాగా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు కొడుకు ఈయన ఆమెకు పుట్టిన ఏకైక కొడుకు మనోజ్ ఏమో ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. ఈమె ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరంటే ఆమె గురించి. సౌత్ పిల్లలేమో ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నారు, భర్తకి ఫ్యామిలీకి. సొంత కొడుకు ఏమో దూరంగా ఉన్నాడు. సొంత కొడుకుతో ఇప్పుడు సౌత్ పిల్లలు సొంత కొడుకుతో డిఫర్ అయ్యారు, గొడవలు జరుగుతాయి. ఈమె ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి? మనోజ్ మీద ప్రేమ ఉండకుండా ఉన్నది ఏ తల్లికి. మన కొడుకుని ఇట్లా జరిగింది, కొడుకుని కొట్టారు నిన్న, కొడుకు ఇట్లా డిఫర్ అయ్యాడు ఫ్యామిలీ నుంచి అనే బాధ ఆమెకు ఉంటుంది. ఇటు భర్త మీదో లేకపోతే సౌత్ పిల్లల మీదో మరి ఏ రకంగా మాట్లాడాలో రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. అంతే కదా. ఇప్పుడు భర్త కోపం వస్తుంది సౌత్ పిల్లలని అంటే, ఒకవేళ కొడుకుని సపోర్ట్ చేసి ఇదేంది అంటే వీళ్ళు నీ పిల్లలు కాదు కాబట్టి నువ్వు కొడుతున్నావా, అట్లా నీ కొడుకుని సపోర్ట్ చేస్తున్నావు అంటారు. చెయ్యకపోతేనేమో ఇక్కడ ఏమో మానసిక బాధ కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు బాగానే కొట్టుకొని బాగానే ఉంటారు.
ఆమె ఎప్పుడు బయటకు వచ్చేనట్టు కూడా మనకి అనిపించదు. అవును. ఆమె ఇంట్లోనే ఉండే మనిషి, ఎప్పుడు బయటకు కూడా రారు. ఆమె ఎక్కడ మనకి ఇంతమంది ఇన్ని ఫంక్షన్లు జరిగి ఇవన్నీ జరిగినా ఆమె ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వదు, బయటకు రావటము కనబడటం పబ్లిక్ లేదు. కాబట్టి ఆమె చాలా సైలెంట్ అనే అనుకోవాలి మనం. ఈ సైలెంట్గా ఉన్నదాన్ని కూడా అడ్వాంటేజ్ చేసుకొని వీళ్ళు ఇద్దరిని, ఆయన డెఫర్ అయ్యాడు, ఏమైనా సైలెంట్గా కూర్చోబెట్టి ఇట్లా ఈ రకంగా చేసినా ఆమె ఎవరికి చెప్పలేని పరిస్థితి.